ఎవరయ్యా మీరు? కపటాసురులను ప్రణమాము కానీ నీవు దేశ సంచారివి, త్రిలోక కానివి నీవు. అందు గురించి ఎక్కడ ఏమి జరుగుతుంది, ఏమి తెలుస్తుంది అన్ని నీకు తెలుస్తున్నది. త్రిలోక సంచారిని ఎక్కడి నుంచి వచ్చావు? ఏమి జరిగేదని నాకు తెలుసు. ఎక్కడి నుంచి వచ్చావు నారదా చెప్పు. నేను ఎక్కడ ఎన్ని సంచారిగా తిరుగుకుంటూ వస్తున్నాను. నేను పప్పులే నగరం నుంచే వస్తున్నాను. ఓహో, అయితే త్రిలోకము తిరుగుకుంటా పప్పులే నగరం వచ్చాను. మత్స్య దేశంలో మా భావ విరాటుకు వచ్చి మత్స్య దేశం నుంచి ఇప్పుడు నేను వస్తూనే ఉన్నాను. అయితే మత్స్య దేశంలో మా భావ విరాటుడు సుదర్శ ఒక్కటే మాట. ఏం మాట అది? పాండవులంటే నా గర్వ శత్రువులు వాళ్ళు. ఎందుకయ్యా అంత పాండవులు అంటే నాకు వల్ల ఎందుకు మహారాజా? ఒక్కడేరా ఎవరు వాళ్ళు? ఒక్కడే నాకు శత్రువు. ఎవరు మహారాజా అంత శత్రువు? ఎవరు? ఒక్కడే ధర్మరాజా. వాడుతూ వేదముల శాస్త్రంలో పురాణం చెప్పుతే వాడు కాదు. ఒక్కడే. ఎవరు మహారాజా? ఒక్కడేరా. అర్జునుడా? వాడు కాదురా, వాడు పెడివాడు. అని మరి నకులా సహదేవుడా? వాళ్ళు చిన్న పిల్లలు. ఆహా, నకులు సహదేవుడా? మరి ఇంకెవరు మహారాజా? ఒక్కడేరా. వాడు ఒక్కడే ఒక్కడు వాడే. నీ మగడా? వాడు కర్రోడు కర్రేవాడు భీముడు. వాడే నా గర్వ శత్రువు వాడు. అటువంటి పాండవులు కనిపిస్తలేదు, వారి జాడ తెలుస్తలేదు. నీ పాదం అంటే వేడుకుంటాను. అక్కడ వాళ్ళు ఉన్నవా లేరా ప్రపంచంలో?
మహారాజా మహారాజా పాండవులనే పేరు లేదు. ఆహా 2 6 అంటే 12 సంవత్సరాల 12 ఏళ్ళు పాండవుల పేరు లేదా? పేరే లేదు. పాండవులని పేరే లేదు. మరి ఎందుకని అంత భయపడాలి? చచ్చిపోయింది. అజ్మల్ శబాష్ శబాష్ శబాష్. మరి ముఖ్యమేనా ఈ మాట? నారదా ఇదిగో వారికి చెప్తాను. ఆ, సుయోధనుడు ఆ, లక్క ఇంటి సలగలో లక్క ఇల్లు గావించి ఆ. వారి గురించే లక్క ఇల్లు గావించి వారిని ఎందుకు పిలిచాడు? ఆహా పాండవులందరినీ ఉమ్. ఎందుకు పిలిచి ఆ లక్క ఇంటిని తగలబెట్టాడు. అరే ఆ పాండవులు అందులోనే కాలి కూలి మాడి మసిపోయారు. ఇప్పుడు 12 సంవత్సరాలు వారు పేరే లేదు. దుర్యోధన దుశ్శాసన కర్ణ వికర్ణ ద్రోణ అశ్వత్థామ నూరుగురు వాళ్ళు కలిసి కుట్ర పండి పాండవులను సర్వనాశం చేయాలని చేయాలి. లక్క ఇల్లు కట్టించి కట్టించి. విషమన్నం పెట్టించి అవును. బిందుకు పిలిచి విషమన్నం పెట్టించి ఆ. లక్క ఇంటి తగలు పెట్టారా? కోడి కూలి బుడిదైపోయారా? కాలి కూలి అయిపోయారు.